Hi everyone, this is Preeti and welcome to my channel Crafts.మట. అండ్ ఈరోజు DIY కోసం మనం ఒక మట్టి కుండ తీసుకుందాం అండ్ దానికి ఒక చిన్న హోల్ చేసుకుందాం. ఇది వాల్ పుట్టి డో, క్లే ప్లేస్లో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లే వాల్ పుట్టి పౌడర్లో వాటర్ మిక్స్ చేసుకొని ఒక డో లాగా తయారు చేసుకోవడమే. నెక్స్ట్ దాన్ని నేను పూరి ప్రెస్ హెల్ప్తో ఇలా ఫ్లాట్ చేసుకొని ఆ పాట్ పైన ఫెవికాల్తో స్టిక్ చేసేస్తాను. అండ్ లైట్గా వాటర్ యూజ్ చేసుకుంటూ మీరు దాన్ని స్మూత్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఆ పాట్ అంతా వాల్ పుట్టి డోతో కవర్ చేసేద్దాం. ఈ వాల్ పుట్టి డో మనకు క్లే కంటే చాలా చీప్గా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ. మీకు ఒకవేళ దాని వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఒక పేపర్తో మనం ఒక కోన్ లాగా రెడీ చేసుకొని దానిపైన కూడా ఇలా వాల్ పుట్టి డోతో కవర్ చేసుకోవాలి. అంటే అది క్యాప్ అన్నమాట. ఒక వాటర్ యూజ్ చేస్తూ అది కూడా మనం స్మూత్ చేసుకొని దానిపైన సెట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఇది డ్రై అవ్వడానికి 10 to 12 hours పడుతుంది. సో మనం అది డ్రై అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ క్యాప్ అది డ్రై అయిపోయిన తర్వాత వాల్ పుట్టి డో హెల్ప్తో మనం అది ఆ పాట్ పైన స్టిక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం క్లే టూల్స్ హెల్ప్తో నోస్ తయారు చేద్దాం. ఒకవేళ మీ దగ్గర క్లే టూల్స్ లేకపోతే చిన్న పెన్స్, నైఫ్స్ ఇట్లాంటివి యూజ్ చేయవచ్చు. నోస్ అండ్ లిప్స్ పెట్టేద్దాం. నెక్స్ట్ మీసాలు, నెక్స్ట్ మనం క్లే టూల్స్ హెల్ప్తో కాస్త డీటెయిలింగ్ చేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఇలాగే వేస్ట్ మెటీరియల్స్తో చాలా క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మిస్ చేసుకోకుండా ఉండాలంటే బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ కోట్ వైట్ అక్రిలిక్ కలర్స్ లేదా జెస్సోతో పెయింట్ చేసుకుందాం. జెస్సోతో బేస్ పెయింట్ చేసుకుంటే మనకు పెయింట్స్ కలర్ నీట్గా కనిపిస్తుంది. పెయింట్స్ చేసుకోవడం కోసం నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ చేసుకొని కొంచెం డార్క్ షేడ్లో క్యాప్ పెయింట్ చేసుకుందాం. బ్రౌన్ ఫ్లెష్ కలర్ టోన్ తీసుకొని మనం ఆ ఫేస్ పైన పెయింట్ చేద్దాం. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేస్తే గ్రే కలర్ వస్తుంది. దాంతో మనం స్టెక్స్ పెయింట్ చేసేద్దాం. నెక్స్ట్ రెడ్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి పింక్ టోన్తో పెయింట్ చేద్దాం. ఇప్పుడు మన DIY కంప్లీట్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. మీరు ఒక ధూప్ స్టిక్ వెలిగించి దాని కింద పెడితే ఆ నోరు దగ్గర ఉన్న హోల్లోంచి పొగ బయటికి వస్తుంది. వీడియోలో క్లియర్గా విజిబుల్గా లేదు కానీ రియల్గా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.